నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఇప్పటి నుంచే ఖర్చీఫ్లు వేసుకోవడం మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు కూడా 1 బై 1 సంక్రాంతి బరిలో జాయిన్ అవుతున్నాయి. ఈ సంవత్సరం 400 కోట్ల బడ్జెట్తో బరిలోకి దిగిన సంక్రాంతి సినిమాలు నెక్స్ట్ ఇయర్ ఎన్ని వందల కోట్లతో రెడీ అవుతున్నాయి? సంక్రాంతికి జనాల్లో పండగ హడావుడి, థియేటర్లలో సినిమాల హడావుడి ఉండాల్సిందే. 2025 సంక్రాంతికి ఇంకా చాలా టైం ఉంది. అయినా సరే వచ్చే సంక్రాంతికి మా సినిమా రిలీజ్ అంటూ ఇప్పటి నుంచే హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న తెలుగు సినిమాలకు తోడు తమిళ నుంచి కూడా పోటీ మొదలైంది. లేటెస్ట్ గా అజిత్ మైత్రి మూవీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంక్రాంతి రిలీజే అని అనౌన్స్ చేసింది టీం. డిఫరెంట్ స్టోరీతో అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో జూన్ నుంచి స్టార్ట్ అవబోతున్న ఈ సినిమా 150 కోట్ల మినిమం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అసలు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇంకా సరిగా సెట్స్ మీదకే వెళ్లలేదు. కానీ ఈ సంక్రాంతి రిలీజ్ పోటీ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే సంక్రాంతి ఫైట్ ని స్టార్ట్ చేసిన విశ్వంభర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఫ్యాంటసీ మూవీ 3 లోకాలకు సంబంధించి టైం ట్రావెల్ థీమ్ తో రాబోతోంది. మరి 3 లోకాలు, అందులో భారీ స్టార్ క్యాస్ట్ అంటే మినిమం 200 కోట్లు ఉండాల్సిందే. అందుకే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో స్టార్ మూవీగా ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం 200 కోట్లకు పైగానే బడ్జెట్ అలాట్ చేసింది టీం. హీరోయిన్ గా త్రిషాతో పాటు మరో 2 హీరోయిన్లు, ఇంట్రెస్టింగ్ సీజీ వర్క్ తో తెరకెక్కుతున్న విశ్వంభర ప్రస్తుతం సాంగ్ షూట్ కోసం రెడీ అవుతోంది. ఈ సంవత్సరం మహేష్ బాబు సినిమాకు ధీటుగా కలెక్షన్లతో అదరగొట్టి అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అయిన సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో 50 కోట్ల లోపు బడ్జెట్ తో వచ్చిన హనుమాన్ 290 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అంతేకాదు హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ పని కూడా మొన్నీ మధ్య మొదలు పెట్టారు ప్రశాంత్ వర్మ. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో పెద్ద సినిమాలున్నా సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొచ్చిన ప్రశాంత్ అదే కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ సంక్రాంతి రిలీజ్ కన్ఫర్మ్ చేసేశారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ 100 కోట్లకు పైగా బడ్జెట్ లాక్ చేశారని తెలుస్తోంది. అచ్చొచ్చిన సంక్రాంతినే నమ్ముకున్న నాగార్జున ఈ సంవత్సరం నాసామి రంగాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అందుకే అదే జోష్ లో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ ని కూడా అనౌన్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన నాసామి రంగా సక్సెస్ మీట్ లో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కలుద్దామంటూ బరిలోకి స్ట్రాంగ్ గా దిగుతున్నారు నాగార్జున. నాసామి రంగా ఏదో 30-40 కోట్లతో ముగించేశారు. కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం మినిమం 50 కోట్లతో కాస్త రిచ్ గానే బరిలోకొస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి రిలీజ్ మిస్ అయిన దిల్ రాజు కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి మీద ఖర్చీఫ్ వేసేసుకున్నారు. శతమానం భవతితో అప్పట్లో బ్లాక్ బస్టర్ కొట్టి సంక్రాంతి సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసిన దిల్ రాజు శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అంటూ 2025 ని మాత్రం బుక్ చేసేసుకున్నారు. వీటితో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సంక్రాంతికొస్తున్నామనే సినిమాతో మరోసారి సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్నారు. శతమానం భవతి ఎంత లేదన్నా 50 కోట్లు, వెంకటేష్ సినిమాకి మరో 50 కోట్లు పెట్టి గ్రాండ్ గానే సినిమాల్ని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా మొత్తం 700 కోట్ల బడ్జెట్ తో వచ్చే సంవత్సరం సంక్రాంతి ఫైట్ జరగబోతోంది. ఇవి కాక ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ లో భాగంగా ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ కూడా సంక్రాంతికి వస్తే ఆ సినిమా 300 కోట్లకు పైగా బడ్జెట్ కాబట్టి మొత్తం కలిపి 2025 సంక్రాంతి 1000 కోట్ల బడ్జెట్ సినిమాలతో సందడి చేయబోతోంది.